కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు కుమ్మక్కై ఉన్నటువంటి కార్మికులను కొట్టగొడతా ఉండ్రు. ఇవాళ రక్షణ శాఖను గాని మున్సిపల్ శాఖను గాని ఉన్నటువంటి రెవెన్యూ శాఖను గాని ఇవన్నీ చేతిలో పెట్టుకుని వీళ్ళు ఆటలాడుతూ ఉండ్రు. గతంలో ఉన్నటువంటి అనేకమైన సంఘాలు పోరాటం చేసి 8 గంటల విధానాన్ని తీసుకువస్తే ఈ రోజున మోడీ గాని మరి రేవంత్ రెడ్డి గాని ఇద్దరు కుమ్మక్కై మరి అదే 10 గంటల విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారంటే ఈ కార్మికులందరి తరఫున మిమ్మల్ని గద్దెక్కించినందుకు మేము సిగ్గుపడుతున్నామని కూడా నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక ఎంపీ మరి వీళ్ళందరూ ఎవరి గురించి సేవ చేస్తా ఉన్నారంటే ఎలక్షన్ వచ్చేటప్పుడు మేము ఉండాలి, అలాగే మన అయితేప్పుడు మేము ఉండాలి, ఊర్లోకి వచ్చిన తర్వాత శుభ్రం చేసి పేపర్లలో పోదులు కొట్టుకోనికే మేము ఉండాలి, మరి కార్మికుల గురించి మరి మాట్లాడడానికే మరి వాళ్ళు ముందుకు వస్తలేరు. కాబట్టి దీనందరినీ కూడా 26,000 వేతనం చేయాలి. మరి అదేవిధంగా మరి ఇలా అమ్మానికి ఆదానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వము మరి చట్టాలను రద్దు చేసి ఉన్నటువంటి పాత చట్టాలనే దాన్ని అమలు పరచాలి. ఉన్నటువంటి మరి చట్టాలను అన్నిటి కూడా 8 గంటల విధానాన్ని కొనసాగించాలి. 10 గంటల విధానాన్ని రద్దు చేసుకొని నిరంతరం మెయిన్ ఒక డిమాండ్స్ ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నారు, ఇప్పుడు ధర్నా ఎందుకు చేస్తున్నారు, ర్యాలీలకు ఎందుకు చేస్తున్నారు, అసలు కారణం ఏంటి, ఏ విషయం ఏంటి? అయితే ఈ 10 గంటల విధానాన్ని రద్దు చేయాలి. 29 కోట్ల ఉన్నటువంటి 4 కోట్లుగా ఏర్పాటు చేసిరు. ఈ 4 కోట్లను కూడా రద్దు చేయాలి. దీన్ని యథావిధిగా ఉన్నటువంటి దాన్ని యథావిధిగా కొనసాగించి మరి ముందులాగానే నడిపించాలని, చేయకపోతే నిరంతరం ఈ పోరాటాలు తప్పవు. నిరంతరం ఈ వన్యూడి ర్యాలీలు ఈ ధర్నాలు తప్పవని కూడా నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా, కేంద్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తూ ఇది సిఐటియు ఏఐటిసి ఇంకా ఉన్నటువంటి 9 సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇవి కొనసాగుతున్నాయని కూడా మేము మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్నటువంటి రక్షణ మన పోలీస్ వ్యవస్థకు అందరికీ కార్మికులందరికీ కూడా పేరు పేరున విప్లవాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇదే కార్యక్రమాన్ని ఆపద తీసుకోకపోతే నిరంతరం పోరాటం సాగుతుందని కూడా నేను కోరడం జరుగుతుంది.